టాలీవుడ్ లో సొమ్ములున్న వాళ్ళంతా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టిన వాళ్లే. కనీసం ఏడాది పాటు తమ వ్యాపారాలన్నీ హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. టాలీవుడ్ లో ఓ ఉన్నత కుటుంబం నుంచి వచ్చి హీరోగా మారాడాయన. చేతిలో 2-3 హిట్లు కూడా ఉన్నాయి. బాగా సౌండ్ పార్టీ. చేతి నిండా డబ్బు ఉండేసరికి బిజినెస్లు మొదలెట్టాడు. ఇటీవలే రియల్ ఎస్టేట్ లోకి దిగాడు. హైదరాబాద్ శివార్లలో భారీ మొత్తంలో భూముల్ని కొనుగోలు చేశాడు. దాదాపు 200 కోట్ల రూపాయల వరకు స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. అయితే ఇప్పుడు పెద్ద నోటు దెబ్బతో తన భూముల్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మోదీ ప్రకటనకు ముందు రోజు ఓ విలువైన ఆస్తిని కొనుగోలు చేశాడట. బ్లాక్ సొమ్ము వైట్ అయిపోతుందన్న ఆనందం ఉన్నా అది కొన్ని రోజులే. ఈ బ్లాక్ మనీ వ్యవహారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా జీరోకి పడిపోయింది. డబ్బులన్నీ ఓ చోట స్ట్రక్ అయిపోవడంతో ఇప్పుడు ఆ హీరో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.